ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. నేను చదువుతున్నాను 2 వచనాలు. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనం అందు ఒకడు ఆసీనుడై ఉండెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, మరొకసారి మీ కృపా సింహాసనం వద్దకు వస్తున్నాం. సమయోచిత సహాయముకు మీ వైపు చూస్తున్నాం. మీరు మాట్లాడండి. మీ ప్రత్యక్షత కొరకు మమ్మను ఆయత్తపరచమని క్రీస్తు యేసు అమూల్యమైన నామమున స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులరా, 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం ఒక ప్రత్యేకమైన మాటల సముదాయంతో ప్రారంభించబడింది. ఫ్రేజ్ అంటాం. ఏమిటి ఫ్రేజ్? ఈ సంగతులు జరిగిన తరువాత. ఈ సంగతులు జరిగిన తరువాత ఏ సంగతులు జరిగాయి? మొదటి అధ్యాయంలో పద్మాసు దీపంలో ఉన్న యోహాను ప్రభువును ఆరాధిస్తుండగా మహిమగల ప్రభువు ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. అది జరిగిన సంగతి. యోహాను సజీవుడై ఆత్మపూర్ణుడై ప్రభు దర్శనాన్ని చూశాడు. ప్రభువు మాట్లాడుతూ 7 సంఘములకు సందేశాలు ఆయనకి బోధించగా వ్రాసి పంపించాడు. 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో 7 సంఘములకు 7 సంగతులు, 7 సందేశాలు ఆయన వ్రాసి పంపిన అనుభవాలు చూశాం. చూచిన వాటిని అనగా ప్రభు యొక్క దర్శనం మొదటి అధ్యాయం. ఉన్న వాటిని అనగా యోహాను సజీవుడిగా ఉన్నప్పుడు ఉనికిలో ఉన్న 7 స్థానిక సంఘాలు, వాటి పేర్లు చదివాం. వీటి వెంట జరగబో వాటిని అన్నాడు. కాబట్టి సంఘకాలం ముగిసింది. 7 సంఘకాలాల్లో లౌదీకయ సంఘకాలం ముగిసిన తరువాత జరిగిన సంగతులు. కాబట్టి చాలా స్పష్టం దేవుని వాక్యం. సంఘకాలం ముగిసిన తరువాత మాత్రమే జరిగిన సంభవము 4వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు. ప్రభు చెప్పిన వాక్యం మొదటి అధ్యాయం 19వ వచనం 20వ వచనమే ప్రకటన గ్రంథాన్ని 3 కాలములుగా విభజన చేస్తోంది. జరిగిపోయిన కాలం, అప్పుడు జరుగుతున్న కాలం, ఇంకా జరగబోయే కాలం. జరిగిన సంభవం, జరుగుతున్న సంభవం, జరగబోయే సంభవాలు. అది ప్రభువే చాలా స్పష్టంగా యోహానుకు విడమర్చాడు. కాబట్టి ఇంకా వేరే వ్యాఖ్యానాలు, విభజనలు అవసరం లేదు. కొన్ని మన ధ్యానం కోసం వేరు అంశాల వారిగా విభజన చేసుకోవచ్చు. కానీ కాలాలు 3. 4వ అధ్యాయంలో సంఘము ఎత్తబడడం చూస్తాం మనం. సంఘకాలం ముగుస్తుంది. 3వ అధ్యాయం 20వ వచనం క్రైస్తవులందరికీ బాగా కంఠోపాఠమైన వచనం. ఇదిగో తలుపునద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో కూడా అతడు భోజనము చేయుదుము. ఇది ఆ నమ్మవలసిన వారికి, ఇంకా సంఘములో ఇంకా నమ్మక ఉన్న వారికి ప్రభు ఇచ్చేటువంటి ఒక ఆహ్వానం. చాలాసార్లు సువార్తలో వింటాం, హృదయమనే తలుపునద్ద నిల్చుండి తట్టుచున్నాడు. హృదయపు తలుపు తెరిస్తే ప్రభు వచ్చి నీలో నివసిస్తాడు అనే విషయాన్ని ఎక్కువసార్లు సువార్తలో మనం వింటాం. 21వ వచనంలో నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చున్నాను, అలాగునే జయించు వానిని నా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అన్నాడు. 21వ వచనములో నేను జయించాను మరణమును, పాపమును, లోకమును, అపవాదిని జయించి ఇప్పుడు నేను నా తండ్రి సింహాసనం మందు కూర్చున్నాను. జయించువాడు అంటే అర్థం ఇక్కడ
విశ్వాస జీవితంలో విజయవంతంగా బ్రతికిన వాళ్లే ఎత్తబడతారు అనే వాదన కాదు. క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడే మనం పాపము జయించాము, మరణము జయించాము, లోకము జయించాము, మరణము యొక్క బలము గలవాడైన అపవాది మీద కూడా మనం జయము పొందాము. ఇది వ్యక్తిగతమైన విజయం కాదు. క్రీస్తు మృతుడై తిరిగి లేచుట ద్వారా ఆయన విజయంలో మనకు విజయం ఇవ్వబడింది. రోమపత్రికలో అన్నాడు, వీటన్నిటిలో మనకు అత్యధిక విజయము అనుగ్రహించాడు అన్నాడు. మరణమైనను ఉపద్రవమైనను అట్టిది మరి ఏదైనను క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా చెప్తున్నాను అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి మరణము జయించి మృతుడై మరణం యొక్క బలము గలవాడైన అపవాదిని తన మరణం ద్వారా నాశనము చేసిన క్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడే పాపము పైన విజయము, లోకము మీద విజయము, మరణముపై విజయము, అపవాది మీద కూడా విజయం సాధించాం. జయించువాడంటే రక్షింపబడిన వాడే. కొంతమంది దీన్ని ఏం వ్యాఖ్యానం చేస్తారు, అంతం వరకు సహించిన వాడే రక్షింపబడునని మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చెప్పాడు. కాబట్టి విశ్వాస జీవితంలో తొట్రుపడకుండా, బలహీన పడకుండా, తప్పిపోకుండా 100కి 100 నీతిమంతుడిగా జీవించిన వాడే జయము పొందినవాడని వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఉన్నారు. సొంత నీతితో రక్షింపబడడం అయితే ఇంకా క్రీస్తుని నమ్మడం దేనికి, క్రీస్తు మరణించడం దేనికి, క్రీస్తు ద్వారానే పాపక్షమాపణ పరలోకం ఎందుకు? ఎవడికి వాడే పాపాన్ని జయించగలిగితే, ఎవరికి వాడే నీతిమంతుడిగా జయం పొందగలిగితే అసలు క్రీస్తు మీద ఆధారపడాల్సిన అవసరమే లేదు కదా. మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని కృపావరమే. కొన్నిసార్లు మనుషులు బలహీనతలో తప్పిపోవచ్చు, కానీ క్రీస్తులో పొందిన విజయము పాపముపై, మరణముపై, అపవాదిపై మనకు ఇవ్వబడిన విజయం ఎన్నటికీ తొలగిపోదు. గమనించాలి. కొంతమంది దీన్ని బేస్ చేసుకుని ఏం చెబుతారు, మత్తయి సువార్త 24లో 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా విశ్వాసులు పరీక్షింపబడతారు. చివరి వరకు ప్రభువు కొరకు, మరణం వరకు నిలిచి అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును గనుక సంఘము శ్రమల కాలంలో ఉంటుందని సైద్ధాంతీకరించే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ప్రభు ఆ మాట చెప్పలేదు. ఒక విషయం చదవాలి ఇక్కడ. 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదని. ఇది సంఘానికి ప్రభువిచ్చిన అభయం, నిశ్చయత, రక్షణ నిశ్చయత. లోకము మీదికి రాబోవు, లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడు. ఇది వ్యక్తిగతంగా వ్యక్తికి ఇచ్చిన వాగ్దానం కాదు, సంఘానికి. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పాడు, కానీ మనం ముందే చెప్పుకున్నాం 7 సంఘాలతో చెప్పబడిన ప్రతి వాగ్దానం సార్వత్రిక సంఘానికి చెందుతుంది. కాబట్టి లోకమంతటి మీదికి రాబో శోధన కాలం ఒక్కటే. ఏమిటది? శ్రమల కాలం, ట్రిబ్యులేషన్. శ్రమల కాలములో సంఘాన్ని ప్రభు నేను భూమి మీద ఉంచనని ఆయనే ఇచ్చాడు వాగ్దానం. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి క్రీస్తు రాకడను గురించి ఆ సంఘానికే ఎక్కువ వివరాలు రాశాడు ఆయన. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ నిశ్చయత. ఉగ్రతకు అప్పగించడానికి క్రీస్తు మనల్ని రక్షించలేదు. ఉగ్రత అంటే ఏంటి? ఉగ్రత కాలం అంటే 7 సంవత్సరాల క్రీస్తు విరోధి పాలన. 6వ అధ్యాయం నుంచి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు లేక 18వ అధ్యాయం వరకు విడవబడిన భక్తిహీన ప్రపంచం మీద కుమ్మరింపబడే దేవుని తీర్పుల కాలం. ఇది ఉగ్రత. 6వ అధ్యాయంలో 6వ ముద్ర విప్పినప్పుడు గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడని భూరాజులు, అధిపతులందరూ
కొండల చాటుకు బండల చాటుకు వెళ్ళి దాగుకుంటున్నారని వాళ్ళు అన్నారు. గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము అన్నారు. ఆ మహాదినమే 7 సంవత్సరాల శ్రమల కాలం. కాబట్టి ఈ ఉగ్రత కాలములో ఆయనను నమ్మిన ప్రజలను ఈ తీర్పులకు అప్పగించడానికి క్రీస్తు రక్షించలేదు. అందుకనే 3:10 చదివాం మనం చాలా స్పష్టంగా. భూలోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడేదను. కాబట్టి జయించువారు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా పాపమును, మరణమును, అపవాదిని జయించిన వారం మనం. యోహాన్ రాశాడు, యవనస్తులారా మీరు అపవాదిని జయించారు అన్నాడు. జయిస్తారు కాదు. తండ్రులారా మీరు అపవాదిని, శోధకుని జయించిన వారు అన్నాడు. కాబట్టి జయించిన వాడు నా సింహాసనమందు కూర్చుండనిచ్చేది. ఇది రక్షింపబడిన సర్వకాల సార్వత్రిక సంఘానికి ఇవ్వబడిన వాగ్దానం. ఈ సంగతులు జరిగిన తరువాతే ఇప్పుడు ఎక్కిరమ్ము, పరలోకమందు ఒక తలుపు తెరవబడింది, యోహానుకు ఒక ఆహ్వానం ఇవ్వబడింది. ఇక్కడ జాగ్రత్తగా వినాలి మనం. ఏం మాట్లాడాడు ఈ మాట్లాడిన వ్యక్తి? చదువుదాం రండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదుగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. గమనించాలి, మొదట విన్నాను, ఈ స్వరం మొదట విన్నాను అన్నాడు. ఎప్పుడు విన్నాడు? మొదటి అధ్యాయంలో పద్మాసు దీపంలో ఆయన ఆత్మవశుడి ఆరాధిస్తున్నప్పుడు మనం చదివాం 11వ వచనములో 10-11లో ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో వ్రాసి పంపించమని చెప్పాడు ఆయన సంఘాలకు. ఇప్పుడు ప్రభువు స్వరం ఎలా వినబడింది? బోరధ్వని వంటి స్వరం. చాలామంది ఏమనుకుంటారు బోర అంటే ఎక్కడో పరలోకంలో బోర తీసుకొని వస్తారని. అక్షరార్థమైన లేకపోతే వస్తు సంబంధమైన బోరలేమి ఉండవు పరలోకంలో. అది అలంకార స్వభావం. బోరధ్వని ఎలా ప్రతిధ్వనిస్తుందో ఆకాశములు భూమి అంతా ప్రతిధ్వనించేట్లుగా ఉంటుంది ప్రభు స్వరం. కనుక నేను విన్న స్వరం మొదట విన్నాను, ఇప్పుడు మళ్ళీ వింటున్నాను. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచదును. ఇక్కడ యోహాను క్రొత్త నిబంధన విశ్వాసి. బాగా గమనించాలి. యోహాను ప్రభువుతో ఉన్న సాక్షి, ప్రభువు మరణమును చూచిన వ్యక్తి, ప్రభు పునరుద్ధానమును చూచిన వ్యక్తి, ప్రభువు ఆరోహణమును చూచిన వ్యక్తి. ఇప్పుడు పద్మాసు దీపంలో కూడా మహిమా స్వరూపి అయిన ప్రభువును కూడా చూసిన వ్యక్తి. ఇప్పుడు సంఘానికి ప్రతినిధిగా లేక సూచనగా ఉన్నాడు. ఎక్కి రమ్మన్నాడు, ఎక్కి వెళ్ళాడు. ఏం విన్నాడు? బోరధ్వని విన్నాడు. ఏ బోర ఇది? కొంతమంది ఇక్కడేమంటారంటే 7వ బోర. ప్రకటన గ్రంథంలో 7 బోరల ప్రస్తావన ఉంది. 7 బోరలు ఊదినప్పుడు భూమి మీద తీర్పులు కుమ్మరించబడతాయి. 6వ అధ్యాయం నుంచి 7 ముద్రలు విప్పడం వలన విడవబడిన ప్రపంచం మీదకి, విడవబడిన భక్తిహీన ప్రజల మీదకి తీర్పులు నెరవేర్చబడతాయి. తర్వాత 7 బోరలు ఊదుడు ద్వారా 7 రకముల తీర్పులు భూమి మీద నెరవేర్చబడతాయి. చివరిగా 7 ఉగ్రత పాత్రలు ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో భక్తిహీన ప్రపంచం మీద కుమ్మరించబడటం ద్వారా మనుషులకు తీవ్రమైన శ్రమలు కలుగుతాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు చెప్పాడు, సృష్టి ఆరంభము నుండి అట్టి శ్రమ కలుగలేదు, ఇక మీదట కలుగబోదు. కాబట్టి అదే శోధన కాలం అన్నాడు. ప్రకటన 3:10లో మనం చదివాం. ప్రభు చెప్పాడు దాన్ని శ్రమ అన్నాడు. ఇక్కడ గమనించాల్సిందేంటి? 7వ బోర ఊదినప్పుడే సంఘం ఎత్తబడుతుందని ఈ వాక్యాన్ని ఆధారం చేసుకుని వ్యాఖ్యానం చేస్తున్నారు. జాగ్రత్తగా మనసు పెట్టాలి. 7 బోరల గురించి యోహానుకు చూపించాడు, కానీ పౌలుకు 7 బోరల గురించి చెప్పలేదు అసలు ప్రభు. పౌలు ఏం చెప్పాడు? కడబోరం రోగును, మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము, మనము రెప్పపాటున కొనిపోబడుదు. ఒకసారి వెళ్ళాలి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. ఈ 2 బోరల శబ్దాలకు ఉన్న వ్యత్యాసం తెలిస్తేనే సంఘము
పౌలు చెప్పిన కడబోర మోగినప్పుడు ఎత్తబడుతుందా, లేక యోహాను రాసిన 7 బోర్లలో 7వ బోర మోగే వరకు భూమి మీదే సంఘం ఉంటుందా? ఒకసారి గమనించండి. 17వ అధ్యాయం 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పున్నది ఏమనగా, రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము. మనము అనే మాటలో పౌలు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? పౌలు నేను చనిపోనని చెప్పడమా? తాను జీవించి ఉండగానే ప్రభు వస్తాడు కాబట్టి మనమందరము, నేను మీరు మరణించకుండానే వెళ్ళిపోతాం, ఇప్పుడే ప్రభు వస్తాడు అన్న నిరీక్షణతో ఈ మాట రాశాడు. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబోరం రోగును అన్నాడు కానీ 7వ బోరం రోగును అనలేదు. నోట్ దిస్ పాయింట్. కడబోరం రోగును. కడబోర అంటే కొంతమంది చివరి బోర కాబట్టి 7వ బోర అంటున్నారు. కడబోర అంటే ఏంటి? కడవరి కాలములో అంతములో మ్రోగే వినిపించే బోరధ్వని. బాగా జాగ్రత్తగా వినండి. కడబోర మ్రోగును మనమందరం అంటే పౌలు ఈ పత్రిక వ్రాస్తున్న సమయానికి సజీవులుగా ఉన్న విశ్వాసులందరూ తనను కలుపుకొని రాశాడు. మనమందరము నిద్రించము అంటే మరణించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబోరమగును, మనమందరము మార్పు పొందుదుము. మార్పు అంటే ఏంటి? ఈ మర్త్య శరీరము 2 మాటలు చెప్పాడు. క్షయత అక్షయతను ధరించుకుంటుంది. క్షయమైన శరీరం అంటే ఏంటి? ఇంతకుముందే క్రీస్తునందు నిద్రించి సమాధి చేయబడిన వారు ప్రకృతిలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయినాయి. వాళ్ళ దేహాలు అంటే క్షయమైపోయాయి. క్షయమైపోయిన వారి శరీరాలు మళ్ళీ అక్షయతను ధరించుకొని తిరిగి లేస్తారు. అక్షయ శరీరం అని పేరు పెట్టాడు. మనం జీవించే ఉన్నాం, మనం మరణించలేదు. మనం జీవించి ఉండగానే ప్రభు వస్తే ఏం జరుగుతుంది? మనకి మరణించము కానీ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకోవాల్సి ఉంది అన్నాడు. మర్త్యమైనదంటే ఇప్పుడు మనం కలిగిన శరీరం. మరణించే స్థితి కలిగిన ఈ శరీరము ఇంకా మరణించదు. అమర్త్యతను ధరించుకుంటుందంటే మరణము లేని స్థితిలోకి మార్చబడతాం. దీన్ని కొంచెం అర్థం అవ్వాలంటే ఫిలిప్పీ పత్రిక 3:21 రండి. ఆయనే రాశాడు చక్కగా సంఘాలకి, మనమే చదువుతూనే ఉన్నాం. 3:21 సమస్తమును తనకు లోబరచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన, చూడండి, మర్త్య శరీరం అని కొరింథీ సంఘానికి రాశాడు. ఫిలిప్పీ సంఘానికి అదే భాషను మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఇంకా చాలా సరళంగా రాశాడు ఇక్కడ. మన శరీరము దీన శరీరం, ఇది మరణము పొందడానికి సిద్ధంగా ఉంది. మరణించే శరీరం, బలహీనత గల శరీరం, అనారోగ్యం గల శరీరం, ఆకలి గల శరీరం, అలసట గల శరీరం, ఇది మర్త్య శరీరం. పాప స్వభావము కలిగిన ఈ శరీరము ఆయన ప్రత్యక్షమైనప్పుడు మన ఈ దీన శరీరాన్ని తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదిగా మార్చివేస్తాడు. ఎలాంటి శరీరం అయింది? మృతుడై తిరిగి లేచినప్పుడు ఆయన మహిమ శరీరముతో తిరిగి లేచాడు. అదే శరీరము మనకు ఇవ్వబడుతుంది, వేరు శరీరం కాదు. ఎంత స్పష్టమో చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనము ఇక ఏమగుదుమో అది ఇంకా నువ్వు ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగా ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఇది కూడా బాగా అండర్లైన్ చేసుకోవాలి. ఆయనను పోలి ఉంటాము. ఆయన మహిమ గల శరీరమునకు సమరూపముగా మన మర్త్య శరీరము మార్చబడుతుంది. చూసారా? క్రీస్తును అంగీకరించి క్రీస్తులో జీవించడం వలన లేక క్రీస్తులో మరణించడం వలన ఎంత ధన్యత ఉందో చూడండి. కేవలం పాపక్షమాపణే కాదు, ఆత్మరక్షణే కాదు, అగ్నిగుండం తప్పిపోవడమే కాదు, క్రీస్తుతో సమానమైన మహిమ దేహములు గలవారమై తండ్రి సముఖమందు ఏ మహిమలో క్రీస్తు యుగయుగాలు జీవిస్తున్నాడో అదే మహిమలో మనము ఆయనతో కూడా యుగయుగాలు జీవించే స్థితికి వెళ్ళబోతున్నాము. 2 కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం చదువుదాం క్రింద వరకు. కడబోరము రోగును మనమందరము మార్పు పొందుదుము,
బోరమ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. అర్థమైందా? కడబోరమ్రోగును, బోరమ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడతారు. మనమంటే బ్రతికి ఉన్న మనము, సజీవులుగా ఉన్న మనము. ప్రభు ఆకాశ మండలమునకు వచ్చిన సమయంలో సజీవులుగా ఉన్న విశ్వాసులు. ఇక్కడ ప్రభువు చెప్పిన 2 మాటలు మళ్ళీ జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి. లాజరు సమాధి దగ్గర ప్రభువు నిలబడి 2 మాటలు చెప్పాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. ఇది మృతులు అక్షయులుగా లేపబడుట. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. తెస్సలోనిక మొదటి పత్రిక 4:16 ఏం చదువుతున్నాం? ఒకసారి చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు, అక్షయులుగా లేపబడుదురు. ఇదే కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చెప్పిన మాటే తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో వాళ్ళకి రాస్తున్నాడు. క్రీస్తునందు మృతులు మొదట లేతురు, అక్షయులుగా లేపబడతారు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడతామన్నాడు. సజీవులమై నిలిచి ఉండు మనము అని తెస్సలోనికలకు రాశాడు. కొరింథీ సంఘానికి ఏమంటాడు? మనమందరము నిద్రించము, బోరమ్రోగును, మృతులు అక్షయులుగా లేపబడతారు, మనము మార్పు పొందుతాము. ఏమిటా మార్పు? మన దీన శరీరం ఆయన మహిమ గల శరీరానికి సమరూపంగా మార్చబడతాము. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడు. 2 మాటలు చెప్పాడు కదా. నా యందు విశ్వాసం ఉంచి వాడు చనిపోయినను బ్రతుకును. తెస్సలోనిక 1:16 బ్రతికి ఉన్నారు. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయము 52వ వచనంలో చెప్పినట్లు సజీవులమైన మనము మార్పు పొందుదుము. చూసారా? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక ఎన్నటికీ చనిపోడంటే విశ్వాసులు చనిపోరని కాదు. ప్రభువు వచ్చిన సమయానికి సజీవులుగా ఉన్న మనము ఈ మర్త్య శరీరము అమర్త్యతను ధరించుకొని ఈ దీన శరీరము మహిమ కలిగి శరీరముగా మార్చబడి మృతులై లేచిన పరిశుద్ధ పునరుద్ధాన విశ్వాసులతో సజీవులమైన మనము ఏకమవుతాం. అంటే వారికి మనకి ఇవ్వబడింది ఒకే దేహం, పేర్లు మార్చాడంతే. వారి శరీరం క్షయమైపోయింది, మన శరీరం క్షయము కాలేదు, ఇంకా మర్త్యతలో ఉంది. మరణించడానికి మాత్రమే ఇది సిద్ధమైన శరీరం. వారు మనము ప్రభువును పోలి ఉంటాము. యోహాను ఈ ప్రకటన రాసిన యోహానే తన పత్రికలో మొదటి పత్రిక 3:2 చదివాము. మనం ఇక ఏమగుదాం అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టే ఆయనను చూస్తాము గనుక ఆయనను పోలి ఉంటాము. క్రీస్తు సారూప్యతలోనికి 100% మార్చబడతాము. అప్పుడే రోమపత్రిక 8:29 చెప్పాడు, అనేక మంది సహోదరులలో తన కుమారుడు జ్యేష్ఠుడగునట్లు కదండి, తన కుమారుని సారూప్యతలోనికి మనల్ని మార్చడానికి ఆయన మనలను ముందుగా ఏర్పరచుకున్నాడు అంటూ రోమా సంఘానికి రాస్తూ అన్నాడు. 8వ అధ్యాయం 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో, ఈ మాట చూడండి, ఎవరిని దేవుడు ముందుగా ఎరిగి ఏర్పరచుకున్నాడో వారంటే మనము తన కుమారునితో సారూప్యత అంటే క్రీస్తును పోలిన రూపం కలిగి ఉంటాం. అర్థం అవట్లేదు ఇంకా? ఆదాముని మొదటి నరుని చేసినప్పుడు ఎవరి రూపము, ఎవరి పోలిక? దేవుడు తన స్వరూపమందు తన పోలికలో నరుని నిర్మించును. కాబట్టి అసలు ఆదాముకి ఇచ్చిందే దేవుని పోలిక. మళ్ళీ ఆయన మానవులమైన పాపంలో ఉన్న మనలను రక్షించడం కోసం మళ్ళీ ఎలా పుట్టాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం మనం చెప్తాం కదండి. మనుష్యుల పోలికగా పుట్టెను, ఆకారమందు మనుష్యుడిగా కనబడెను. చూసారా? మళ్ళీ ఆయన తన సారూప్యతలోనికి మనల్ని మార్చడానికి మన స్వరూపాన్ని ఆయన ధరించుకున్నాడు. రక్తమాంసములలో
పాలివాడయ్యాడు, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాను అన్నాడు తిమోతి 1 పత్రిక 3:16. సశరీరుడు అంటే శరీరము లేకుండా మన కోసం, మనలో ఒకడిగా మన మధ్య నివసించడానికి ఆయన శరీరధారిగా వచ్చాడు. ఇప్పుడు తన కుమారునితో మనలను సారూప్యత గలవారుగా మార్చుటకు దేవుడు మనలను ముందుగా క్రీస్తులో ఎన్నుకున్నాడు. చాలా విషయాలు చెప్పాడు. ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించెను, పిలిచెను, నీతిమంతులుగా తీర్చెను, మహిమపరచను. అద్భుతము దేవుని ప్రణాళిక. క్రీస్తులో ఉన్న వారికి ధన్యతలివి, ప్రివిలేజెస్ టు ద పీపుల్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్, హూ డెడ్ ఇన్ క్రైస్ట్, దోస్ హూ ఆర్ గోయింగ్ టు రైజ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో బ్రతికించబడబోయే వారికి, క్రీస్తులో జీవించే వారికి, క్రీస్తులో మరణించిన వారికి ఎన్ని ధన్యతలండి. బోర, మళ్ళీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలా, ఈ బోర అక్షరార్థమైన బోర కాదు, ప్రభు శబ్దమే. తెస్సలోనిక 1 పత్రిక 4:16 ఏం చదివాం? ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దము. ప్రధాన దూత ఎవరు? మిఖాయేలు. చాలా చోట్ల ఉంది దానియేలు గ్రంథంలో. కాబట్టి దూతలు బయలుదేరేటప్పుడు ఆర్భాటముతో వస్తారు, కానీ పిలిచేది ఎవరు? ప్రభువే. బోర ఊదితే కాదు ప్రజలు లేచేది, బోరధ్వని విని కాదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, వినండి మాట, శబ్దము విని. ఇప్పుడు బోరధ్వని అంటే శబ్దము. యోహాను విన్నది ఏం శబ్దం? ఎవరి స్వరం? ప్రభు స్వరం. ఎలా ఉంది? బోరధ్వనిలే ఉంది. ఇప్పుడు సమాధులలో ఉన్నవారు అంటే క్రీస్తునందు నిద్రించిన వారు వినేది అక్షరార్థమైన బోర కాదు, బోరధ్వని వంటి గంభీరమైన క్రీస్తు శబ్దము విని, చదవండి, మేలు చేయువారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేయువారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు వస్తారు. ఒక కాలం అన్నాడు కానీ ఒకే రోజు కాదు ఇది. జీవ పునరుద్ధానమునకు, జాగ్రత్తగా వినండి, జీవ పునరుద్ధానమునకు, తీర్పు పునరుద్ధానముకు మధ్యలో 1007 సంవత్సరాల వ్యవధి ఉంది మధ్యలో. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో ప్రభువు శబ్దము విని మృతులు లేపబడతారు. సమాధుల్లో క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేతురు. కాబట్టి ఆ బోరధ్వని 7 బోరలలో చివరి 7వ బోర కాదు, ఇది ప్రభు స్వరమే. ఏమని పిలుస్తాడు? ఎక్కి రమ్మని పిలుస్తాడు. యోహానుని పిలిచింది స్పష్టంగా అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఒక బోర తెచ్చి ఊదామనుకోండి, అందులో ఏమైనా భాష ఉంటుందా? భాష ఉండదు, ఊరికి శబ్దం ఉంటుందంటే. కానీ భాష ఉంది ఆ శబ్దంలో. ఏముంది ఆ భాష? ఇక్కడికి ఎక్కి రమ్ము, సంఘానికి ఆహ్వానం. ఎక్కి వెళ్ళిపోతాం. చిన్నదానా లెమ్మని పిలికాడు. ఆయన స్వరం వినగానే బ్రతికిందా లేదా? చిన్నవాడా లెమ్మన్నాడు. ఆయన శబ్దం స్వరం వినగానే బ్రతికాడా లేదా? లాజరు బయటికి రమ్మన్నాడు, కుళ్ళిపోయిన వాడు ఆయన స్వరం శబ్దం విని బయటకు వచ్చాడా లేదా? రుజువులండివి. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చినది, దానిని వినువారు జీవింతురు. ఆయన శబ్దం, ఆయన వాక్యం విన్నవారు జీవిస్తున్నాము. మరణములో నుండి మనము జీవములోనికి దాటి ఉన్నాము. మృతులమైన తర్వాత కూడా ఆయన శబ్దం విని లేస్తాము. చూసారా? ఇక్కడ ఒక మాట గమనించాలి. ప్రకటన గ్రంథం 7వ దూత బోర ఊదుచున్నాడు. ఏమని? ఒకసారి రండి, 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను. 7వ దూత పలుకుచున్న దినములలో
అతడంటే 7వ దూత బోరబోదబోగుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త. ఇక్కడ ప్రవక్తలు సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగును. ఇక్కడ ఏమంటున్నారు? దేవుని మర్మము సమాప్తమగునంటే దేవుని మర్మం అంటే సంఘమే అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఎందుకని? ఎఫెసీ పత్రికలో పౌలు సంఘాన్ని మర్మం అని చెప్పి ప్రస్తావించాడు ఆయన. ఒకసారి రండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఎట్లనగా, నేను చదువుతాను చూడండి. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనం వల్ల నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసి తిని, మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మం ఏదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారై ఉన్నారనున్నదియే. ఈ మర్మమేదనగా అనున్నదియే. అన్యజనులమైన మనమందరము యూదులతో పాటు క్రీస్తునందు సమాన వారసులమయ్యాము, అనగా సంఘము. యూదులలో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారు, అన్యజనులలో నుంచి క్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడితేనే సంఘం. కేవలం ధర్మశాస్త్రం అనుసరించే యూదులు సంఘము కాదు. కొరింథీ మొదటి పత్రిక. సంఘము, అసలు లోకమును దేవుడు ఎన్ని భాగాలు చేశాడో మీరు ఒకసారి గమనించండి. కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 32వ వచనం. కొరింథీయులకు రాసిన యూదునికైనను గ్రీసు దేశస్థులకైనను దేవుని సంఘమునకైనను అభ్యంతరము కలుగజేయుడి. ఇక్కడ ప్రపంచ జనాభాని 3 భాగాలు చేశాడు. చెప్పండి. ఇప్పుడు యూదులు వేరు, గ్రీసు దేశస్థులు అంటే అన్యులు, అన్యజనులు వేరు, దేవుని సంఘం వేరు. మరి దేవుని సంఘం ఎలా ఏర్పడింది? యూదులలో నుండి క్రీస్తుని అంగీకరించిన వారు, అన్యజనుల్లో నుండి క్రీస్తు అంగీకరించిన వారు ఏక శరీరము చేయబడ్డారు. 2వ అధ్యాయంలో ఎఫెసీ పత్రికలో చెప్పాడు, మేము ఒక్క పురుషుని యందు ఏకము చేయబడ్డాము అన్నాడు. అర్థమైంది? ఇప్పుడు కేవలము యూదులు సంఘము కాదు. కనుక సంఘములో పేతురు పెంతెకొస్తు పండుగ రోజు సువార్త చెప్పినప్పుడు రక్షించబడిన వాళ్ళు ఎవరు? 3000 మంది ఎవరు? యూదులు. కాబట్టి మొట్టమొదటి సువార్తను అంగీకరించిన వారు సిలువ వేసిన యూదుల నుంచి బయటకు వచ్చిన వాళ్లే. కొర్నేలి ఇంటిలో సువార్త చెప్పినప్పుడు పేతురు, అక్కడ రక్షించబడిన వాళ్ళు ఎవరు? అన్యజనులు. 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములో ఫిలిప్పు సువార్త చెప్పినప్పుడు సువార్త అంగీకరించిన వాళ్ళు ఎవరు? సమరయులు, యూదులు కానివారు. కాబట్టి వీళ్ళందరూ క్రీస్తులోకి వచ్చారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో పరలోకంలోకి వెళ్ళిన 24 పెద్దలు ఆరాధన చేస్తూ, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి మమ్మును కొన్నావు, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి, ఆయా ప్రజలో నుండి, ఆయా జనములలో నుండి మమ్మును కొన్నావు అన్నారు. వీళ్ళే సంఘానికి ప్రతినిధులు. ఇందులో పాత నిబంధన భక్తులు ఇమిడి ఉన్నారు. దాని వివరాలు మనం చూసాం. అవసరాన్ని బట్టి మళ్ళీ తర్వాత కూడా చూస్తాం. ఇక్కడ ప్రభు అన్యజనులు యూదులు కలిసిందే సంఘం. కాబట్టి ఎత్తబడిన సంఘములో క్రీస్తునందు మృతులైన వారంటే క్రీస్తునందు విశ్వాసము కలిగి ఆయన బోరధ్వని. ఇప్పుడు మనం మర్మం అని చెప్పాం కదా, ఈ మర్మము సంఘమును గూర్చిన మర్మం కాదు. ఇది దేవుని వాక్యం కూడా మర్మమే, చాలా ఉన్నాయి. అన్యజనులు కూడా ఒక మర్మము. రోమాపత్రిక 11వ అధ్యాయంలో చెప్పాడు, అన్యజనులు అను మర్మము అన్నాడు. కానీ మర్మము సమాప్తం అన్నాడు. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి మీరు. 10వ అధ్యాయం ప్రకటన గ్రంథం. సమాప్తమయ్యే మర్మం ఏంటి? రండి, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. 7వ దూత పలుకు దినములలో దేవుని సువార్త ప్రకారం, లేక ప్రవక్తలు తెలిపిన సువార్త ప్రకారం దేవుని మర్మము సమాప్తమగును. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవాలి. ఇప్పుడు
తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. ఇది 2వ పత్రిక ఏమి రాశాడు? క్రీస్తు విరోధిని గురించి రాశాడు 2వ పత్రికలో. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయంలో క్రీస్తు విరోధి ఎలా వస్తాడు, ఎప్పుడు వస్తాడు, ఎలా గుర్తుపట్టాలి అనే వివరాలు చాలా స్పష్టంగా రాశాడు. ఇతన్ని ధర్మ విరోధి అన్నాడు, పాప పురుషుడు అని పేరు పెట్టాడు, నాశన పాత్రుడు అని పేరు పెట్టాడు. చూడండి, ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది అన్నాడు. అవునా కదా? చెప్పండి. ఈ మర్మం ఎవరు? క్రీస్తు విరోధి. అంత్యక్రీస్తు అంటారే, యాంటీ క్రైస్ట్. సమాప్తమయ్యేది ఎప్పుడు? క్రీస్తు విరోధి నాశనం చేయబడేది ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాల ముగింపులో అతడు నాశనం చేయబడతాడు. 19వ అధ్యాయంలోకి వెళ్ళాలి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. 19 మరియు గుర్రము మీద కూర్చున్న వానితోను ఆయన సేనతోను యుద్ధము చేయుటకై ఆ క్రూర మృగమును, అంటే క్రీస్తు విరోధి, భూరాజులను వారి సేనలను కూడి ఉండగా చూచి తిని. ఇప్పుడు 20వ వచనం. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక్రియలు చేసి దాని ముద్ర వేయించుకునిన వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరు గంధకముతో అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. సంఘముతో ప్రభు దిగి వస్తాడు 19వ అధ్యాయంలో. అప్పుడు చివరి యుద్ధం జరుగుతూ ఉంటుంది, హార్మెగిద్దోను యుద్ధం. క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్, అబద్ధ ప్రవక్త, భూరాజులందరూ యెరూషలేము మీద దాడి చేసినప్పుడు, ఇశ్రాయేలీయులను నాశనం చేస్తున్న సమయంలో ఇశ్రాయేలీయులను రక్షించడానికి ఆయన మెస్సయ్య దిగి వస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ప్రారంభ వచనాల్లో ఒలీవల కొండ మీద ఆయన పాదము మోపుతాడు. అది ముగింపిక. 7 ఏళ్ల శ్రమల కాలం ముగింపులో ఆ యుద్ధములో క్రీస్తు విరోధిని, అనగా అంత్యక్రీస్తు అనబడుతున్న క్రీస్తు విరోధిని ప్రభువు బంధించి వానికి సహాయం చేసిన అబద్ధ ప్రవక్తను, వాళ్ళిద్దరిని బంధించి ప్రాణాలతోనే అగ్నిగుండంలో, గంధకముతో మండు అగ్నిగుండం అంటే పాతాళం కాదు, ఇది గెహన్నా అంటారు. 21:8 చదువుతాం మనం ప్రకటన గ్రంథంలో. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఇది గెహన్నా, యుగయుగాలు మండే అగ్నిగుండం. దీనిలో మొట్టమొదట వేయబడే వాళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరే, క్రీస్తు విరోధి, వానికి సహకరించిన అబద్ధ ప్రవక్త, యాంటీ క్రైస్ట్, ఫాల్స్ ప్రాఫెట్. ఇది మర్మము సమాప్తమగుటంటే తెస్సలోనిక 2వ పత్రికలో చెప్పబడిన ఆ మర్మము క్రీస్తు విరోధి. అతని పరిపాలన ముగింపులో 7వ బోర మోగుతుంది. అప్పుడు అతడు సమాప్తం అవుతాడు, కానీ సంఘము కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. 7వ తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారం అన్నాడు కాబట్టి ఇది సువార్త ప్రకారమైన మర్మము సంఘమే అని కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ప్రవక్తలంటే మొదటి నుంచి ఉన్నారు, అపోస్తలులు కూడా ప్రవక్తలే. క్రొత్త నిబంధన ప్రవక్తలు ఎవరు? అపోస్తలులు. వారే ప్రవచించారు ముందుగా, తర్వాత రాశారు పత్రికలు. వారు ఏ వాక్యం చెప్పారో ఆ వాక్యం రాశారు. అందుకే అపోస్తలుల బోధ అని పేరు వచ్చింది. కాబట్టి 10వ అధ్యాయం 10వ వచనంలో ఉన్న 7వ బోర 4వ అధ్యాయంలో విన్న బోరధ్వని కాదు. ఇది స్పష్టంగా మనసులో ఉండాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబోటప్పుడు వినబడిన బోరధ్వని, కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ప్రభు స్వరం అనబడే కడబోరధ్వని సంఘం మాత్రమే వింటారు, లోకానికి వినబడదు, ప్రపంచానికి వినబడదు. అది కూడా మృతులు వింటారు. చెప్పింది ఎవరు? మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చిందన్నాడు. కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకోవాలి ఈ వచనాలు. వాక్యాన్ని అపార్థం చేసే వాళ్ళలాగా, ఎందుకంటే 7వ బోర ఊదే వరకు సంఘం ఉంటే ఇంక శ్రమల కాలంలో ఉండాలి కదా. పోనీ అలా అనుకుందాం, శ్రమల కాలంలో సంఘం ఉండాలంటే
పెంతెకోస్తు పండుగ దినం నుంచి క్రీస్తు నమ్మి చనిపోయిన వాళ్ళందరూ మళ్ళీ మనుషులుగా లేచి వచ్చి ఈ శ్రమల కాలంలో వాళ్ళు శ్రమలు అనుభవించాలి కదా. సార్వత్రిక సంఘం అంతా వెళ్ళాలి కదా శ్రమలు గుండా. అది ఎలా సాధ్యం? కాబట్టి కొంతమంది మాత్రమే, సంఘానికి చెందిన కొంతమంది మాత్రమే శ్రమల కాలంలో ఉండరు. సంఘమంతా క్రీస్తునందు మృతి నొందిన వారు లేస్తారు. సజీవులమై ఉన్న మనము వారితో ఏకముగా ఒకే సంఘముగా మహిమ దేహములతో పెండ్లి కుమార్తెగా పవిత్రాలైన కన్యకగా ప్రభువు పిలవగానే ఎక్కి వెళ్ళిపోయే సందర్భమే యోహానుకు ప్రభు బయలుపరిచాడు. ఒట్టి బోరద్దు అని అనగానే 7 బోరల్లోకి వెళ్ళిపోకూడదు. ఇంకా 7 బోరలు మ్రోగే సమయం ఇంకా రాలేదు. 8వ అధ్యాయం దగ్గరికి వెళితే మీకు ఒకరొకటి మీకు వస్తాయి. ఇంకా 4వ అధ్యాయంలోనే ఉన్నాం మనం. కాబట్టి సంఘం ఎత్తబడుతుంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఎవరు బ్రతుకుతారు? చనిపోయిన వారు లేస్తారన్నాడు. పునరుద్ధానాలు ఎన్ని ఉన్నాయి? మనుషులు ఎప్పుడెప్పుడు చనిపోయారు, ఎక్కడెక్కడున్నారు, ఇప్పుడు ఎక్కడున్నారు? మనం ఒక మాట మాట్లాడుకున్నాం, మీకు గుర్తుందా? బోరధ్వని మోగినప్పుడు ఎక్కి రమ్మన్నప్పుడు సంఘమంతా వెళ్తారని చెప్పాం. కానీ ముందుగా ఏ రోజు చనిపోయిన వాళ్ళు ఆ రోజు పరలోకానికి వెళ్ళరని మనం మాట్లాడుకున్నాం. మరి అప్పుడు ఇప్పటి వరకు ప్రతిరోజు చనిపోయే వాళ్ళందరూ మరి పరలోకం వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడెక్కడే తిరుగుతుంటారా? పోనీ సమాధిలో ఉన్నారా? ఒక చిన్న మనకు తెలిసిన విషయం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయినప్పుడు ఆయనతో పాటు అదే రోజు 2 చనిపోయారు. ఎవరు? నేరస్తులు. క్రీస్తుకు మరణశిక్ష వేసిన జడ్జి వాళ్ళిద్దరికి కూడా అదే రోజు మరణశిక్ష వేశాడు. వాళ్ళిద్దరి గురించి ఏం రాశాడు? లూకాసు వార్త 23వ అధ్యాయంలో వారు నేరము చేసిన వారు అని రాశాడు. అదే కోర్టులో ఏం చెప్పాడు? ఆయన ఏ నేరము చేయలేదు అన్నాడు. అయినా ముగ్గురికి ఒకేసారి మరణశిక్ష విధించాడు. జాగ్రత్తగా మనసు పెట్టండి. మొదటివాడు క్రీస్తును బంధించిన దగ్గర నుండి సిలువలో ఆయన వేలాడే వరకు ప్రభువును చూచిన వాడే. రెండవదొక కూడా వాళ్ళిద్దరూ ప్రభువుని కోర్టు దగ్గర నుంచి సిలువ మోయించి కొరడాలతో ఆయన్ని హింసిస్తూ, ఆయన వీపు చీలుస్తూ, ముండ్ల కిరీటం పెట్టి మండుటెండలో తిప్పి మ్రాను మీద మేకులతో వేలాడదీసే వరకు వాళ్ళిద్దరు చూశారు. చూశారు లేదా? అసలు క్రీస్తు మరణాన్ని దగ్గరగా చూసే అవకాశం ఇద్దరికి దొరికింది. ఎ గ్రేట్ ఆపర్చునిటీ, గొప్ప భాగ్యం ఇది. సిలువేయబడిన తర్వాత మొదటి వాడు మాట్లాడినవి మనందరికీ జ్ఞాపకమే. నీవు దేవుని కుమారుడు కదా, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. అంటే ఎక్కడ రక్షించాలి? పాపములు క్షమించి రక్షించమని కాదు వాడి అర్థం. ఈ సిలువ మీద నుంచి మమ్మల్ని దించు అని. అంటే ఆపద కాలంలో ఆదుకోమన్నట్టు. తాత్కాలికంగా ముందు ఈ సిలువ మీద నుంచి నువ్వు దిగిరా, మమ్మల్ని దించు అని. వాడిది తాత్కాలికమైన భౌతికపరమైన రక్షణ కోరుకున్నాడు వాడు. కానీ జాగ్రత్తగా వినాలి. రెండో వాడు చాలా జ్ఞానముతో తెలివితో అర్థం చేసుకొని మాట్లాడాడు, అవగాహనతో మాట్లాడాడు. మనము అదే శిక్షా విధిలో ఉన్నాము కదా, నువ్వు ఇంకా దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము మనము పొందుతున్నాము. వినండి, ఈయన ఏ తప్పిదము చేయలేదు. అసలు ఒక డిఫెన్స్ లాయర్ కంటే గొప్పగా మాట్లాడాడు. దిస్ మ్యాన్ డిడ్ నో సిన్. కొట్టేసింది, కేసు కొట్టేసాడు. కల్వరి సిలువలో, కల్వరి కొండ మీద దేవుని న్యాయస్థానంలో తీర్పు జరుగుతుంటే ఒక నేరం అనుభవించే, శిక్ష అనుభవించే ఒక నేరస్తుడు, క్రీస్తు నిర్దోషి. ఈ క్రీస్తు మరణించడానికి కారణం నేను, నా పాపమే కానీ ఆయన పాపం కాదని మొట్టమొదట ఎక్నాలజీ చేసి అర్థం చేసుకొని ఒప్పుకున్న మొదటి విశ్వాసి ఒక నేరస్తుడు. ఎంతమంది ఉన్నారు ఈరోజు? 20 ఏళ్ళు వచ్చాయి, 40 ఏళ్ళు వచ్చేసాయి, 50 అయిపోయినాయి, 60, 70 కూడా వచ్చాయి. అర్థమైందా? ఆయన మరణించింది ఆయన పాపమును బట్టి కాదు, నీవు చేసిన పాపమును. ఒక బందిపోటు నేరస్తుడికి అర్థమైన సత్యం ఇంకా నీకెందుకు అర్థం అవ్వలేదు? ఇన్ని సంవత్సరాలు నీవు రక్షించబడకుండడానికి కారణం క్రీస్తు మరణం నీ కొరకని నీవు అర్థం చేసుకోలేకపోవటమే. వినడం చెవులతో వింటున్నావులే, అర్థమైతే వెంటనే అడిగుండేవాడివి, అడిగుండే దానవు. మొదటి వాడు అర్థం చేసుకోలేదు, ఈ క్రీస్తు నా కొరకు మరణిస్తున్నాడు, నేరము లేనివాడు నా కొరకు మరణిస్తున్నాడు. రెండో వాడు గ్రహించాడు, అర్థం చేసుకున్నాడు,
యేసు రక్షకుడా, నీవు నా కొరకే ఈ మరణ శిక్ష అనుభవించావు, నా మరణమునకు శిక్ష రద్దు చేశావు. ఎలా అనగలిగాడు? మీరు అది కూడా అడగొచ్చు. ఎలా అనగలిగాడు? ఎలా అర్థమైందంటే, ఇంత ఘోరాతి ఘోరంగా అతి కిరాతకంగా పొడిచి చంపుతున్నా మొట్టమొదట నోరు తెరిచాడు ఆయన. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగురు నాన్న, వీళ్ళందరినీ క్షమించేయి అన్నాడు. ఆ ఒక్క మాట వాడి గుండెలో ప్రవేశించింది. వాట్ ఏ గ్రేట్ మ్యాన్ ఆఫ్ కంపాషన్, వాట్ ఏ గ్రేట్ సేవియర్. ఇంత భయంకరంగా చంపుతున్న వాళ్ళని క్షమించాడంటే రక్షకుడు ఈయన కాకపోతే ఎవరు? ఉమ్మి వేసిన వాళ్ళని క్షమిస్తున్నాడు, కొరడాలతో చీల్చిన వాళ్ళని క్షమిస్తున్నాడు, గంటపు వెంట్రుకలు పెరికిన వారిని క్షమిస్తున్నాడు, చేతుల్లో కాళ్ళల్లో కరకు మేకులు సమ్మెటలతో దిగగొట్టి పైశాచిక ఆనందాన్ని అనుభవించే క్రూరులను క్షమిస్తున్నాడంటే బందిపోటు నరహంతకుని నన్ను కూడా క్షమిస్తాడు. ఓ, ఇది కదా అర్థం అవ్వాల్సిన సువార్త. చాలామంది రక్షింపబడకపోవడానికి కారణం చెప్తున్నా వినండి. మొదటి దొంగ వేడుకగా చూశాడు, అర్థం చేసుకోలేదు. చనిపోయాడా లేదా? చనిపోతాడని తెలుసా లేదా? ఇంకా శిలువ మీద నుండి తను కిందికి దిగి బతికేది లేదని కూడా తెలుసు వాడికి. కానీ అర్థం చేసుకోలేకపోయిన విషయం ఏంటంటే, ఈ క్రీస్తు చనిపోయినా తిరిగి లేస్తాడు, మళ్ళీ వచ్చి రాజ్యస్థాపన చేస్తాడు, శాశ్వత రాజ్యం ఉంది అనకని వాడికి అర్థం అవ్వలేదు. కానీ రెండో వాడికి అర్థమైంది. ఏమడిగాడు మనందరికీ తెలుసు. 7 మాటలు ప్రసంగాలు చేసేవాళ్ళు ఉన్నారుగా, ఆ ఒక్క మాట అర్థమైతే రక్షించబడతారు. 7 మాటలు ప్రసంగాలు చేసినా ఒక్కడు రక్షించబడడం లేదు. ఆ బోధించే వాళ్ళకు కూడా రక్షణ లేదు. కొంతమందికి చక్కగా 7 ప్రసంగాలు చేస్తారు కదండి. ఇవి ప్రసంగాలు చేసుకోవడానికి యేసుప్రభు శిలువ మీద అంశాలు ఇచ్చి వెళ్ళలేదు. దే ఆర్ ద వర్డ్స్ ఆఫ్ సాల్వేషన్. ప్రతి మనుష్యుని ఆత్మను రక్షించడానికి ఆయన పలికిన రక్షణార్థమైన పలుకులు, లాస్ట్ వర్డ్స్ ఆఫ్ ద సేవియర్. యేసు, నీ రాజ్యంలో చేర్చుకుంటావా? నీ మరణానికి కారణం నేను, నా పాపమే. గ్రాంటెడ్. నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. క్రీస్తు శిలువ మరణం నా కొరకే అని అర్థం చేసుకున్న వ్యక్తి క్షణంలో రక్షింపబడి మరణించాడా లేదా? 2 నేరస్తులు మరణించారు. ప్రభువు కూడా మరణించే ముందు అతనికి ఒక హామీ ఇచ్చాడు, అస్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. నేడు నీవు నాతో కూడా పరదేశంలో. ఇప్పుడు చెప్పాలి మీరు, ప్రభు శిలువలో మరణించి ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళలేదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. నేడు నీవు నాతో కూడా పరలోకములో ఉండు అనాలి కదా. మరేమన్నాడు? పరదేశంలో ఉండు అన్నాడు. పరదేశం ఎక్కడుంది? పరదేశం పరలోకం 2 ఒకటే అనుకునే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్తగా వినాలి. పరదేశే పరలోకం అయితే మళ్ళీ పరలోకానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? చనిపోయిన వ్యక్తులు పరదేశకి వెళ్తారని సామాన్యంగా క్రైస్తవ సమాజానికి తెలుసు. మరి చనిపోయి పరదేశకి వెళ్ళిన వ్యక్తి మళ్ళీ వచ్చి మళ్ళీ అదే పరదేశకి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? అదే పరలోకం అయితే. ప్యారడైజ్ ఇస్ నాట్ హెవెన్. అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండుట చూచి తిని, యెషయా 6వ అధ్యాయంలో చెప్పాడు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యెషయా గ్రంథంలో నేను మహోన్నతమైన సింహాసనమందు నివసించువాడను అన్నాడు. మహామహుడగు తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. పరదేశు 2 కాలాల్లో 2 చోట్ల ఉంది. 2 పరదేశులు కాదు, ఒకే పరదేశు. కొంతకాలం ఒక చోట ఉంది, తరువాత దాని స్థలం మార్చాడు ప్రభు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం. వాక్యంలో అన్ని వివరాలు చెప్పాడండి. గలిబిలి చెందొద్దు, దుర్బోధలకు లోబడొద్దు. రండి 8వ అధ్యాయం, 4వ అధ్యాయం 8వ వాక్యం. ఎఫెసీ పత్రిక. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు, చదువుతున్నాను వినండి, చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకుపోయాడు. ఇక్కడ చెర అంటే కింద వచనం చదవాలి. ఇప్పుడు చూడండి 9వ వచనం. ఆరోహణమాయను అనగా ఆయన
భూమి యొక్క క్రింది భాగములకు దిగెను అని అర్థమిచ్చుచున్నది కదా. ఆరోహణమయ్యాడంటే పైకి వెళ్ళడం. పైకి వెళ్ళడానికి ముందు మొదట అని ఉంటుంది ఫుట్ నోట్లో మీకు. ఆరోహణం అవక ముందు ఆయన మొదట ఎక్కడికి వెళ్ళాడు? భూమి యొక్క క్రింది భాగములకు దిగెను. ఇప్పుడు వినాలి, సిలువ మీద ఉన్న రెండవ దొంగతో ఏం చెప్పాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్న ప్రభువు సిలువలో ప్రాణం విడిచాక ఆయన పైకి వెళ్ళలేదు, భూమి యొక్క క్రింది భాగములకు దిగి వెళ్ళాడు. అలాగైతే భూమి క్రింది భాగంలో ఏమి ఉంది? ఎవరున్నారు? లూకాసు వార్త 16వ అధ్యాయం మనందరికీ బాగా అర్థమైన విషయం. ప్రభువే చెప్పాడు కదా, ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు, దరిద్రుడైన లాజరు చనిపోయాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు? అగ్నిమయమైన స్థలములోకి వెళ్ళి యాతన పడుతున్నాడు. ఇంకా అదంతా తెలిసిన విషయమే. లాజరు ఎక్కడికి వెళ్ళాడు? అబ్రహాము రొమ్ము అనబడే స్థలంలోకి వెళ్ళాడు. వీరు వారికి కనిపిస్తున్నారు, వారు వీరికి కనిపిస్తున్నారు, వీరి మాటలు వారు, వారు మాటలు వీరు వింటున్నారు. చివరికి ఏం తేలింది? మా యొద్ద ఉన్నవారు మీ యొద్దకు దాటగోరు వాళ్ళు రాజాలకు ఉన్నట్లు, మీ యొద్ద ఉండువారు మా యొద్దకు రాజాలకు ఉన్నట్లు మీకు మాకు మధ్య మహా అగాధమంచు. ఇవి భూమి క్రింది భాగములు. పాతాళములో 3 భాగాలు ఉన్నాయి. పాతాళం అంతటిని కలిపి షియోల్ అంటారు గ్రీక్ భాషలో. భూమి లోపల ఉన్న భాగాలన్నింటినీ కలిపి షియోల్ అంటారు. ఇందులో మళ్ళీ 3 భాగాలు. ధనవంతుడు లాంటి పాపములో మరణించిన వాళ్ళందరూ, ధనవంతుడు అక్కడే ఉన్నారు అనుకుంటున్నారు మీరు? అంటే ఒక్క ధనవంతుడి కోసమే పాతాళం సృష్టించబడిందా? దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు దిగిపోదురు. చాలామంది ఉన్నారు అక్కడ. కాకపోతే ఉదాహరణ కోసం చెప్పాడు. లాజరుతో పాటు సమకాలీనంగా మరణించిన వాడు, పాపములో చనిపోయిన వారందరినీ పాతాళములోకే వెళ్తారు. కానీ వినండి, దాన్ని హెడేస్ అంటారు. షియోల్లో ఒక భాగం హెడేస్, అగ్ని ఉంటుంది. పాపాత్ములు, పాపములో మరణించిన వాళ్ళు ఉంటారు. రెండవది ప్యారడైజ్, అబ్రహాము రొమ్మని అలంకార భాష చెప్పాడు. అంతేగాని అబ్రహాం భుజాన్ని ఎక్కారని కాదు. ద బూజమ్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాము రొమ్మని గౌరవార్థమైన పేరు పెట్టాడు. ఎందుకని? ఆయన పాత నిబంధన విశ్వాసులకు, కొత్త నిబంధన విశ్వాసులకు తండ్రి. రోమపత్రిక 4వ అధ్యాయంలో ఆ వివరాలు ఉన్నాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి. పరదైసు భూమి లోపలే ఉంది. అబ్రహాం అక్కడ ఉన్నాడు. పాత నిబంధన భక్తులు ఆదాము, హేబేలు, నోవహు, ఇంకో ఎవరినైనా చెప్పండి మీరు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, మోషే, ఏలియా, బాప్తిస్మిచ్చి యోహాను, సిలువ మీద మరణించిన రెండవ దొంగ వరకు అందరూ భూమి కింద ఉన్న పరదేశికే వెళ్ళారు. రుజువేంటి? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. భూమి క్రిందకే వెళ్ళాడని ఎలా చెప్తాం? ప్రకటన ఎఫ్సి పత్రిక 4:9. ఆరోహణం అవడానికంటే ముందు ఆయన, అంటే పరలోకానికి ఎక్కిపోకముందు భూమి క్రింది భాగంలోకి దిగాడు. మీకు ఇంకా అనుమానమా? ఏం చేస్తావు? అనుమానాలు ఎక్కువైపోయినాయి. ప్రభు చెప్పిన మాటల్లోనే జవాబు వెతకాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయం ఒకసారి రండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అక్కడ చాలా వివరం ఉంది, కానీ నేను అంతా చెప్పను. 1-2 మాటలు మాత్రమే మీకు గుర్తు చేస్తా. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనిషి కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. ఏ గర్భంలో? చెప్పాడా లేదా ఆయనే? భూగర్భములో ఉంటాడు మనిషి కుమారుడు. అంటే సమాధిలో అని కాదు. ఎఫ్సి పత్రిక 4:9 ప్రకారం భూమి క్రింది భాగములు, పాతాళం ఉంది, అగాధం ఉంది, పరదైసు ఉంది. ఇప్పుడు పరదైసుకు వెళ్ళాడు సిలువలో మరణించాక. ఎన్ని రోజులు ఉన్నాడు పరదైసులో? 3 రోజులు ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? అచేతన స్థితిలో ఉన్నాడా? కోమాలో ఉన్నాడా? సజీవుడు. ఆయన కొరకు ఎదురు చూస్తూ మరణించిన పాత నిబంధన భక్తులందరికీ తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు. అక్కడికి వెళ్ళి మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి మీకు ప్రకటించారో నేను వచ్చేసాను, మీ అందరి పాపముల కొరకు నేను సిలువలో ప్రాయశ్చిత్తం నెరవేర్చాను అని తానే స్వయంగా వెళ్ళి వారితో 3 దినాలు గడిపి
మూడవ దినమున తాను చెప్పినట్టే మృతులలో నుండి సజీవుడుగా లేచాడు. అర్థమైంది ఇప్పుడైనా? మత్తయి 12:40 ఆయనే చెప్పాడు. ఎఫెసీ 4:9 ఆయనే రాయించాడు. ఇప్పుడే వినాలి జాగ్రత్తగా. ఈ శిలువ మీద చనిపోయిన ముగ్గురులో మొదటి దొంగ చనిపోయాడుగా. ఎక్కడికి వెళ్ళాడు చెప్పాలి మీరు? పాతాళంలో 3 భాగాలు చూశాంగా. అగ్ని ఉన్న ధనవంతుడు ఉన్న స్థలం పాతాళములో అగ్ని, హెడేస్కి వెళ్ళాడు. ఒకడేమో పరదేశకి వెళ్ళాడు క్రీస్తుతో. మొదటివాడు అగ్నిమయమైన స్థలం, పాపులుండే స్థలానికి వెళ్ళాడు, భూగర్భంలోనే. మీరు ఎక్కడికి వెళ్తారు? మీటింగ్ అయిపోతే ఇంటికి వెళ్తారు. మరణిస్తే ఎక్కడికి వెళ్తారు? నవ్వులాట కడగడంలా జవాబు నీకు నువ్వే చెప్పుకోవాలి. ఇద్దరు క్రీస్తుకు సమీపంగా ఉండి ఆయనతో మరణించే భాగ్యాన్ని పొంది ఆయన మరణాన్ని కళ్ళారా చూచి కూడా తృణీకరించిన వాడు క్రీస్తు వెళ్ళిన భూమి యొక్క క్రింది భాగాల్లోకి వెళ్ళాడు, కానీ క్రీస్తు వెళ్ళిన చోటకి వెళ్ళలేకపోయాడు మొదటివాడు. ఎక్కువ దూరం లేదు వాళ్ళకి వీళ్ళకి. మాటలు వినబడుతున్నాయి, కనబడుతున్నారు. ఇప్పుడు చెప్పనా మీకు, తనతో పాటు క్రీస్తుతో మరణించిన తన స్నేహితుడేమో క్రీస్తుతో కూడా పరదేశంలో కనబడుతున్నాడు. తన కళ్ళెదుటే మరణించిన క్రీస్తు వాళ్ళిద్దరు ఒక చోట ఉంటే తాను మాత్రం ఇప్పుడు ఎక్కడున్నాడు? నిజమా కాదా? నిజమా కాదా? అప్పుడేమనుకుంటాడు, అయ్యో నేను క్రీస్తుని తృణీకరించానే, నేను కూడా అంగీకరించుంటే నా స్నేహితుడితో పాటు నేను పరదేశంలో క్రీస్తుతో ఉండేవాడినని పశ్చాత్తాప పడడా? ధనవంతుడు పశ్చాత్తాప పడలేదా? నాకు 5 ఉన్నారు సహోదరులు, వారికి మారు మనసు లేదు, నాకు మారు మనసు లేక ఇక్కడికి వచ్చాను, మళ్ళీ మా సహోదరులందరూ ఇక్కడికే వస్తారు, ఈలోపు లాజర్ను పంపిస్తే మా వాళ్ళు మారు మనసు పొంది అయ్యా నీవున్న రాజ్యానికి వస్తారన్నాడు. ధనవంతుడికి కలిగిన పశ్చాత్తాపం ఈ మొదటి దొంగ కూడా కలుగుతుంది. కానీ ఉంది అవకాశం? లేదు. మొదటి నేరస్తుడు క్రీస్తును తృణీకరించాడు, తనతోటి నేరస్తుడు క్రీస్తును అంగీకరించాడు. ఇప్పుడు ఎక్కడున్నారు? చనిపోయిన వారు పరదేశంలో ఉన్నారు. పాతాళములో ఉన్నవాళ్ళు ధవళ సింహాసనం తీర్పు వరకు అగ్నిలోనే బాధపడుతుంటారు. మరి పరదేశకు వెళ్ళిన వ్యక్తులు పరలోకానికి ఎప్పుడు ఎక్కి వెళ్ళాలి? యేసు ప్రభు పునరుద్ధరణ అయిన తర్వాత 3వ రోజు ఆదివారం తెల్లవారుజామున మొట్టమొదటి మగ్దలేనే మరి కనిపించాడు కదా. ఏం చెప్పాడు ఆమెకి? నన్ను ముట్టవద్దు, నేను నా తండ్రి యొద్దకు ఇప్పుడు ఎక్కి వెళుతున్నాను, నేను మళ్ళీ వస్తానని చెప్పి ఎక్కి వెళ్ళాడు. మొట్టమొదటిసారి తండ్రి దగ్గరికి ఆయన ఎక్కి వెళుతూ ప్రధాన యాజకుడిగా తన రక్త ప్రోక్షణ తీసుకొని అతి పరిశుద్ధ స్థలమైన నిజమైన గుడారానికి వెళుతూ ఆమెను ముట్టవద్దన్నాడు. ఇది ధర్మశాస్త్ర నియమం. ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు మనుషులు ఎవరు తాకకూడదు. హెబ్రీ పత్రిక 11:9 అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన తన స్వరక్తముతో అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించాను అనేది అక్కడ నెరవేరింది. ఇప్పుడే జాగ్రత్తగా వినాలి. మళ్ళీ వచ్చాడు ఆ సాయంత్రం, నన్ను పట్టుకోండి, ముట్టుకోండి, గాయాల్లో వేళ్ళు పెట్టండి, చూడండి అన్నాడా లేదా? ప్రధాన యాజకత్వం నెరవేర్చి తన రక్త ప్రోక్షణ తండ్రి దగ్గర నెరవేర్చి మళ్ళీ భూమి మీదకి వచ్చాక 40 రోజులు ఉన్నాడు శిష్యుల మధ్య, వారితో కలిసి ఉన్నాడు, భోంచేశాడు, చేపను తిన్నాడు, రుజువు చేశాడు, అపొస్తలుల కార్యాలు చెప్పాడు, తాను సజీవుడనని వారికి అనేక రుజువులు చూపించిన తర్వాత వినండి, 40వ రోజున ఆయన ఆరోహణమై వెళ్ళాడు. అప్పుడు తీసుకెళ్ళాడు భూమి క్రింది భాగములో పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ, పరిశుద్ధులందరినీ 3వ ఆకాశంలోకి తీసుకెళ్ళి వాళ్ళను పరదేశంలో ఉంచి ఆయన మహామహుడుకు తండ్రి కుడి పార్శ్వమునికి ఎక్కి వెళ్ళాడే కానీ భూమి క్రింది భాగంలో ఉన్న వాళ్ళని పరలోకం తీసుకెళ్ళలేదు. మరి ఎప్పుడు వస్తారు? ఆయన దిగి వచ్చేటప్పుడు. పరదేశం 3వ ఆకాశంలో ఉందని ఎవరు చెప్పారు? కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు రాశాడు, ఒక మనిషిని నేను ఎరుగుదును, 14 సంవత్సరం ఎదుట అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను, పరదేశకు కొనిపోబడెను, మనుషులు వచింప శక్యము కాని మాటలు అక్కడ అతడు విన్నని ఇండైరెక్ట్గా రాశాడు. ఇప్పుడు చెప్పాలి మీకు, క్రీస్తు మరణించే రోజు వరకు భూమి క్రింది భాగములో పరదేశం ఉంది. క్రీస్తు ఆరోహణమైనప్పుడు పరదేశ స్థానం మార్చబడింది. 3వ ఆకాశములో పాత నిబంధన భక్తులు ఉన్నారు,
క్రీస్తు శిలువ మరణము ద్వారా రక్షింపబడ్డ నేరస్తుడు మొదలుకొని ఈ రోజు వరకు క్రీస్తునందు నిద్రించిన వాళ్ళందరూ ఇప్పుడు భూమి క్రింది భాగానికి వెళ్ళరు. ఎక్కడికి వెళ్తాం? పరదైస్కి వెళ్తాం కదండి. ప్రభు వచ్చినప్పుడు అందరూ తిరిగి సమాధులలోనికి వచ్చి మహిమ దేహములతో ప్రభువుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు కొనిపోబడుదుము. ఎక్కిరమ్ము, ఇక మీదట జరగబోవు సంగతులు నేను నీకు చూపించదను. ఇంతవరకు ఏమర్థమైంది? చాలామంది చనిపోయారు. మరి నీవు చనిపోతావు. నీకు కూడా తెలుసు. చనిపోతే ఎక్కడికి వెళ్తావు? క్రీస్తుతో కూడా ఉంటాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఎందుకు? నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉందును. ఇంకా నమ్మకపోతే, ఇంత విని కూడా మొదటి దొంగ ఎక్కడికి వెళ్ళాడో అక్కడికి వెళ్ళాల్సిందే. పాతాళము, అగ్నిమయమైన స్థలానికి. రక్షింపబడితే ఎంత ఆనందం! ప్రభు వస్తాడు. మరణించినా పర్వాలేదు, సజీవులంగా ఉన్నా పర్వాలేదు, ఆయన వచ్చి మనలను మహిమ శరీరములతో తిరిగి ఆయనే స్వయంగా ఎక్కిరమ్మని మహిమకు తీసుకువెళ్తాడు. సంఘము ఎత్తబడిన తర్వాత అనేకమైన సంగతులు జరగబోతున్నాయి. అవి వినువారి చెవులు గింగురుమంటాయి. నువ్వు సహించలేవు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలాగునా తప్పించుకుందువు. సిద్ధపడాలి. సంఘమైతే ప్రభు కొరకు పరిశుద్ధత కాపాడుకోవాలి. విశ్వాస నిరీక్షణలలో మనం ప్రభువును ఆరాధిస్తూ వెళ్ళాలి. రక్షించబడని వాళ్ళకి మళ్ళీ హెచ్చరిక. మొదటి నేరస్తుల్లాగా ఇంత స్పష్టంగా విని క్రీస్తు సువార్త త్రోసివేయొద్దు, కఠినపరచుకోవద్దు. ఇప్పటికే కొన్ని వందల సార్లు ప్రభు నీతో మాట్లాడాడు. ఇది ఎన్నోసారో నువ్వే గుర్తు చేసుకో. చాలాసార్లు అనిపించింది, ప్రభు ప్రేరేపించాడు. ఈరోజే నేను ప్రభువుని అంగీకరించాలనుకున్నావు, కానీ మళ్ళీ మనసు మార్చుకొని వెళ్ళిపోయావు. ఇంకిప్పుడు వెళ్తే మళ్ళీ నీకు నమ్ముకోవడానికి అవకాశం ఉంటుందో లేదో నేనైతే చెప్పలేను, కానీ ప్రభువు మరొక అవకాశం ఇచ్చాడు. అంగీకరిస్తే ఆయన వచ్చినప్పుడు ఆయనతో ఉంటావు. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. ఒక్క నిమిషం మనం హృదయాల్లో ప్రార్థన చేసుకుందాం. ఎవరు లేచి వెళ్ళొద్దు. రక్షింపబడిన మనకి ఎన్ని ఆధిక్యతలు విన్నాం. తన సారూప్యతలోకి మార్చుతాడు. మన దీన శరీరం ఆయన మహిమగల శరీరమునకు సమరూపంగా మార్చబడబోతున్నాం. ఆయనను పోలి ఉంటాం. మరణము లేని స్థితిలోనికి సమీపింపరాని ఆయన దివ్య తేజస్సు మనం చూడబోతున్నాం. ఎంత అద్భుతం చూసారా? ఇది కల్పన కాదు, ఇది నిజం. లోకం మీదికి రాబో శోధన కాలములో ఉగ్రత నీ మీదికి రాకుండా నిన్ను కాపాడుదును అని మనకు వాగ్దానం ఇచ్చాడు. గనుక ఇప్పుడు చాలా త్వరగా జరుగుతున్నాయి. లోకంలో త్వరగా మార్పులు జరుగుతున్నాయి. యుద్ధాలు వస్తున్నాయి. అశాంతి, అక్రమం విస్తరిస్తోంది. మరణాలు ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ సూచనలే, ప్రభు రాక సూచనలే. ఇంత స్పష్టంగా వాక్యం వినబడుతుంటే రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని బతిమాలుతున్నాను. ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. అంగీకరించడానికి ఇష్టమైన వాళ్ళు మీటింగ్ ముగిసిన తర్వాత దయచేసి సంతోషంగా ముందుకు రండి. ఇది బలవంతం కాదు. ఇద్దరిలో ఒకడు త్రోసివేసి వెళ్ళిపోయాడు నిత్యనాశనానికి, ఒకడు స్వయంగా అంగీకరించాడు. ప్రభు వెంటనే అతనికి పరలోక భాగ్యాన్ని ప్రసాదించాడు. కృపగల తండ్రి, మీ కార్యములు ఎంత ఆశ్చర్యములు, కృపాసహితములు. మాలో ఏ యోగ్యత లేకపోయినా మీరే మమ్మల్ని ప్రేమించి కల్వరిలో మీ ప్రాణం అర్పించి యుగయుగములు మీతో మహిమను అనుభవించే అట్టి గొప్ప జీవాన్ని మాకు ఇచ్చినందుకు మరొకసారి మా హృదయాలు మీ సింహాసనం వైపు ఎత్తుకొని స్తోత్రం చేస్తున్నాం. ఇంకా నిత్య శిక్షకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నవారిని మరోసారి మీ కల్వరి ప్రేమ చేత దర్శించండి, ఆకర్షించమని క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రం చేసి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.